హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము ఇన్స్టెంట్ వడలు, అలాగే కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ రవ్వనైతే ఒకసారి కడిగేసుకొని తీసుకోండి. డస్ట్ ఉంటుంది కదా, అందుకని నేను కడిగైతే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా పెరుగు వేసుకొని కూడా నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా బాగా గట్టిగా ఇలా పిండేసుకోండి. పిండేసేసుకున్న తర్వాత ఈ రవ్వనంతా కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి పెరుగు వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ దాకా పెరుగు వేసుకోండి. పెరుగు అయితే కొంచెం పులిసిన పెరుగు తీసుకుంటే బాగుంటుంది. ఫర్మెంటేషన్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి కొంచెం పులిసిన పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి వడలు. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వడ బాగా క్రిస్పీగా రావాలంటే ఇందులోకి అయితే రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఒక 2 చిన్న కప్పుల దాకా వేసుకోండి. ఇలా రైస్ ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వడలో. పుదీనా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొన్ని మిరియాలు, మరీ ఎక్కువగా అవసరం లేదు, కొన్ని మిరియాలు తీసుకున్న తర్వాత కచ్చపక్కగా దంచుకొని వేసుకోండి. మిరియాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం పీల్ తీసుకొని వేసుకొని వీటిని కూడా మనం కచ్చపక్కగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పచ్చిమిర్చి కారంను ఈ వడపిండిలో వేసుకుందాం. ఇవి వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్క లోపల మనం ఇక్కడ పిండి కలిపేసుకుందాము. ఇందులోకి ఇంకా మీరు ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. పిండి అయితేనంటే మరీ పలచగా ఉండొద్దు, గట్టిగా ఉండకుండా చూసుకొని కలుపుకోండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం చేసుకునే వడలు బాగా క్రిస్పీగా రావడానికి కొంచెం వంట సోడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకుందాం. కుకింగ్ సోడా అన్నమాట. వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఎక్కువగా వేయొద్దు. ఎక్కువగా వేసారంటే వడలు బాగా ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఇలా చేయి డిప్ చేసుకొని వడలు వేసుకున్నామంటేనంటే చేతికి అంటుకోకుండా వస్తాయి, బాగా రౌండ్గా కూడా వస్తాయి. ఇలా ఇంత పిండి తీసుకొని మనం వడలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సైజులో అయితే బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా, వడలు వేసేసుకుందాము. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కదిలించొద్దు. ఒక 2 నిమిషాలు వడలను బాగా వేగనివ్వాలి. లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు మీరు ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయినాయి కదా, వీటిని తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొన్ని వడలు వేసుకుందాం. నెక్స్ట్ బ్యాచ్ వడలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే కొంచెం హీట్ అనేది తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వేపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకు వడలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్లోకి వేసుకుందాం. కాసేపు ఇలా టిష్యూలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు దాకా తీసుకున్నాను. తర్వాత పుట్నాల పప్పు ఒక హాఫ్ కప్పు తీసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 2 వేసుకోండి.
వేసేసుకున్న తర్వాత ముందు మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని కన్సిస్టెన్సీని చూసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ నేను ఇక్కడ మిక్సీ పట్టానమాట. ఇప్పుడు ఈ చట్నీ రెడీ అయిపోయింది కదా, పోపు వేసుకుందాము. పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకోవాలి. ఇవి కాస్త వేగాలి. వేగినాక ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. పోపు అయితేనంటే మంచిగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు చట్నీలో వేసేసుకొని ఈ పోపు అంతా కూడా చట్నీలో కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. త్వరగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి చట్నీతో అయితే మనకు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. మీరు కావాలంటే టమాటా చట్నీ కూడా ట్రై చేయండి. టమాటా చట్నీ కూడా బాగుంటుంది. చూసారు కదండి, మనకు అప్పటికప్పుడు చేసుకునే వడ అండ్ కొబ్బరి చట్నీ త్వరగా అయిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేస్తూ ఉండండి.